హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో కార్తీక మాసంలో ఏకాదశి రోజు మేము పూజ చేయించాము. సో ఎర్లీ మార్నింగ్ 3కి లేచి నేను మమ్మీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని ఫస్ట్ తులసి చెట్టు దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని అక్కడ వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే తులసి చెట్టు దగ్గర నేను పూజ చేసిన కాబట్టి మమ్మీకి వీడియో తీయనికి రాలేదు. సో అందుకే వీడియో పెట్టలేదు. సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక నేను మమ్మీ ఇద్దరం రెడీ అయ్యి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది కదా తెలిసినలో, అందులో మాకు 8 o'clockకి రథం ఉంది. సో అక్కడికి రీచ్ అయ్యి సో అక్కడ మా వీడియోలో కనిపిస్తున్నారు కదా మా అక్క వాళ్ళ మరిది. సో ఇక్కడ మా పెద్దక్క వాళ్ళ పాపలు వాళ్ళిద్దరు అక్కడ పూజ స్టార్ట్ అయింది. ప్రవక్ష్యామి సకల పీడ ఉపశాంతయే శుక్రగ్రహాయ నమః అని నమస్కారం చేసుకోండి. ఓం శుక్రంతే దిగంతే విశలో వ్యాణి జ్యోతివాసి విశ్వాయ మాయావతి శ్రావ భద్రాదే భూషణేరాద్రస్తో పూర్వవత్సరః శుక్రగ్రహయ గచ్చ శుక్రగ్రహం శ్వేతమండలదేవతాయ నమః. చెప్పండి. అధిదేవత ప్రత్యధి దేవత సహిత శుక్రగ్రహం ఆవాహయామి. మీ మధ్య వరుసలో కింద తమలపాకులో సమర్పించుకోండి. మీ మధ్య వరుసలో కింద తమలపాకులో సమర్పించుకోండి. మళ్ళీ మీ మధ్య వరుసలో పై తమలపాకులో సమర్పించుకోండి. మళ్ళీ తీసుకోండి. రాహు గ్రహానికి నమస్కారం చేసుకోండి అయ్యా. చెప్పండి. రాహు అరిష్టేదు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి సకల పీడ ఉపశాంతయే ఓం రాహవే నమః అని నమస్కారం చేసుకోండి. కయా చిత్రాభవ జ్యోతిషా దస్తకాయాశ్రయావతాః పూర్వవత్సరః రాహుగ్రహేణ గచ్చ రాహుగ్రహం ధూమ్రమండలదేవతాయే నమః. చెప్పండి. అధిదేవత ప్రత్యధి దేవత సహిత రాహుగ్రహం. నవగ్రహాల పూజ అవుతుంది. సో డాడీకి కొంచెం ఫీవర్ వచ్చింది. సో అందుకే కూర్చోలేడు అనేసి నేను మమ్మీ కూర్చున్నాం రథంలో. శనీశ్వర భగవానికి నమస్కారం చేసుకోండి. చెప్పండి. శని అరిష్టేదు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి సకల పీడ ఉపశాంతయే ఓం శనీశ్వరాయ నమః. నమస్కారం చేసుకోండి. ఓం శం అగ్నిరంజనిస్కర చంద్రస్వత సూర్యః శర్మాదవాద రమా వశ్యః యమాయ సమవం సరద యమాయ దూరాభి యమగం హైజ్ఞోగచ్చ దజ్ఞో ధరం దివ్యసర్వపరమాగ్రామయామి. సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఓం బుధగ్రహాయ నమః అని నమస్కారం చేసుకోండి. ఓం ధ్వజస్వామ్యే ప్రతిజామ్యే కృష్ణా భోజనే సముద్రే రామేంచ పునః మన్మారాగో సేద్వేరించ వేదం భూర్భువత్సః బుధగ్రహేణ గచ్చ బుధగ్రహం పీడమండలదేవతాయ నమః. చెప్పండి. అధిదేవత ప్రత్యధి దేవత సహిత బుధగ్రహం ఆవాహయామి. ఏదుగ్రహం చిత్రవర్ణదేవతాయ నమః. చెప్పండి. అధిదేవత ప్రత్యధి దేవత సహిత కేతుగ్రహం ఆవాహయామి. లాస్ట్ తమలపాకు ఉంటుంది మీ కుడి చేతి వరుసలో పై తమలపాకు. మీ యొక్క మండపంలో లాస్ట్ తమలపాకు ఉంటుంది, అక్కడ వేసుకోండి. అన్ని గ్రహాలకు నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. అన్ని గ్రహాలకు నమస్కారం చేసుకోండి. ఎటువంటి దోషాలు లేకుండా ఉండేటువంటి దోషాలను తొలగిపోవాలి. ముట్టించినటువంటి అగరబత్తులు తీసుకొని అన్ని గ్రహాలను చూపించండి. ధూపం
ఉపమాగ్రామయామి మోక్షాంజవాన ప్రత్యామి శ్రావణమదాయ జాతవ పాదములు తీసుకొని వాటితో సహగమనం చేయడం అంటే చనిపోవడానికి సిద్ధపడి అదే సముద్ర తీరంలో వెళ్ళిపోయి ఒక కుమార్తె ఎప్పుడైతే చేస్తున్నదో తల్లి మాటలు విన్నదే పూజ కూడా పూర్తి చేయకుండా వచ్చిందయ్యా. నీ యొక్క కుమార్తె ఇంటికి వెళ్ళి కనీసం 2 అక్షంతలు వేసినా లేదా ప్రసాదిస్తూ ఉచ్చరిస్తాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా బాధపడుతుంటారు. అల్లుడా చూస్తున్నాగానే నామతో మునిగిపోయి ఏమి ఈ పరుగున వచ్చినటువంటి ఆ కలవతి రాగానే తన యొక్క కళ్ళం తండ్రి తన భర్త గణపతిని స్వామివారి విగ్రహాన్ని కలిగించాడు. కలశానంలో కలిగించాడు. ఒకసారి శ్లోకాయ మంగళాచార్య సర్వేశ్వరే రాజాజీ సద్గుదాయ స్తోమంగళం గోవింద ఓపికతో చెప్పండి గట్టిగా గోవింద భగవానుకి నమస్కారం చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సత్యనారాయణ స్వామి పరబ్రహ్మణే నమో నమః. ఈ యొక్క కార్తీక మాసంలో ఇటువంటి రోజున ఈ యొక్క వ్రతాన్ని మీరు దేనికోసం అయితే చేసుకుంటున్నారో అటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని స్వామివారికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత మీ మండపంలో స్వామివారి విగ్రహాల దగ్గర అక్షంతలు వేసి కూర్చోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.